వెల్కమ్ బ్యాక్. రోజు రోజుకి పెరిగిపోతున్న గంజాయి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతుంది. జగిత్యాల జిల్లాలోని మైనర్ బాలిక డ్రగ్స్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. బాధితురాలు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులైతే దర్యాప్తు చేస్తున్నారు. అయితే తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా గత కొంతకాలంగా ముగ్గురు యువకులు ప్రేమ పేరుతో ఓ అమ్మాయిని వేధిస్తున్నారంటూ అమ్మాయికి ఎలాంటి అలవాటు లేకున్నా మాయమాటలు చెప్పి ప్రలోభాలకు గురిచేసి బలవంతంగా గంజాయి ఇచ్చి మరీ లైంగికంగా వాడుకున్నారు. తండ్రి ఫిర్యాదుతో విచారణ జరిపిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని ఫోక్సో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ గంజాయి వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు అని తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. హైదరాబాద్ వెళ్లడం గానీ జరగలేదని, తన కూతురుపై అసత్య ప్రచారాలు చేయకూడదని, తన కూతురు భవిష్యత్ కాపాడాలని ఆవేదన వ్యక్తం చేశారు తండ్రి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. జగిత్యాల జిల్లాలో తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత కొంతకాలంగా ముగ్గురు యువకులు ప్రేమ పేరుతో వేధిస్తున్నారని, వారు అమ్మాయికి ఇష్టం లేకుండా ఆమె ఎంబడ పడుతున్నారని, అయితే అమ్మాయికి ఎలాంటి అలవాటు లేకుండా వారు గంజాయికి అలవాటు చేసి ఒకరి తర్వాత ఒకరు లైంగికంగా వేధించారని తండ్రి ఫిర్యాదు ఇచ్చినట్టు తెలుస్తున్నది. అయితే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు ముగ్గురుపై పోక్సో మరియు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తున్నది. అయితే తండ్రి ఇచ్చిన ఫిర్యాదులో అమ్మాయికి ప్రేమ వ్యవహారం ఉన్నదే తప్ప డ్రగ్స్ తోటి సంబంధం లేదు అని చెప్పేసి తెలియజేశాడు. అదేవిధంగా ఎలాంటి తప్పుడు ఆరోపణలు చేయవద్దని, అమ్మాయి భవిష్యత్తు కాపాడాలని ఆవేదన వ్యక్తం చేస్తూ తమ బిడ్డ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అసత్య ప్రచారాలు చేయవద్దని కోరాడు. ఇదే విషయమై పోలీసులు విచారణ జరుపుతూ అసలు జగిత్యాల జిల్లాలో గంజాయి ఏ విధంగా సప్లై జరుగుతున్నది, ఎక్కడి నుండి వస్తున్నది అనే విచారణ చేస్తున్నారు. దీని వెనుక ఎవరెవరు సూత్రధారులు ఉన్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారిని విచారించి పోలీసులు మరిన్ని కేసులు పెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. కెమెరామెన్ అనిల్తో ప్రవీణ్ కుమార్, జగిత్యాల.